నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. బైక్ని బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లున్నారు. 23 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా వారు బస్సులో చిక్కుకుని సజీవ దహనమైపోయారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలా మంది ప్రమాదం జరిగిందని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయారు. మరోవైపు తమ వారెవరో తెలుసుకోలేని స్థితిలో మృతదేహాలు ఉండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 6 చొప్పున, ఒడిషా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి 2 చొప్పున ఉన్నారు. వీరితో పాటు బైకర్ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డ 11 మంది క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. మృతుల్లో నెల్లూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 సజీవ దహనమయ్యారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. వారిలో ఏపీకి చెందిన ధాత్రి, తెలంగాణకు చెందిన అనుషారెడ్డిగా గుర్తించారు. మెదక్కు చెందిన తల్లి కూతురు మృతి చెందగా పటాన్చెరుకు చెందిన తల్లి కుమారుడు మరణించారు. బస్సు ప్రమాదంలో మృతదేహాలకు DNA పరీక్షలు చేసిన తర్వాత బంధువులకు అప్పగిస్తాము అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన కారణంగా డెడ్ బాడీ శాంపిళ్లను విజయవాడ పంపుతున్నామన్నారు. మృతదేహాల కోసం వచ్చే బంధువులకు కర్నూలులో బస ఏర్పాటు చేస్తామన్నారు. చూస్తే 19 బాడీస్ కనిపించాయండి. సో 19 బాడీస్ కూడా మనం ఇక్కడ DNA శాంపిల్స్ కోసం అన్ని ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అలాగే DNA శాంపిల్స్ కోసం మనం కలెక్ట్ చేసుకొని బాడీస్ అన్నీ కూడా జీజీహెచ్కి రమ్మని చెప్తున్నాము. అక్కడ మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఇక్కడలా పెట్టాము, అక్కడ కూడా మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము. అలాగే కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో DNA శాంపిల్స్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్న తర్వాత అది మ్యాచ్ చేసి ఆ బాడీస్ని వాళ్ళకి ఇస్తామండి. ఇది DNA శాంపిల్స్ తీసుకొని విజయవాడ FSL ల్యాబ్ పంపిస్తాము. ఇది ఒక 2 days పట్టే అవకాశం ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు అని బాధితులు చెబుతున్నారు. మంటలు రాగానే డ్రైవర్తో పాటు స్పేర్ డ్రైవర్ వాటర్ బబుల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారే తప్ప ప్రయాణికుల్ని నిద్ర లేపలేదు. కనీసం మంటలు చెలరేగిన తర్వాతైనా తమను అప్రమత్తం చేసి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదని చెబుతున్నారు బాధితులు. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. రాత్రి 3 ఆ టైంకి బస్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫుల్ ఫైర్ అంటుకుంది. సో మేము ఎవరో బ్యాక్ డోర్ గ్లాస్ బదులు కొడితే అక్కడి నుంచి దూకేసి కిందకెళ్ళి అలాగా ఎవరో ఆ టైం కార్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని అడిగితే హెల్ప్ చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ కర్నూలు ఆకాష్ హాస్పిటల్ తీసుకొచ్చారు. సో అలా వెనకాల నుంచి దూకడం వల్ల నాకు చేతికి కొన్ని కట్స్ అయ్యాయి. కర్నూలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే సంఘటనా స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరిశీలించారు. ప్రమాద ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దురదృష్టం సంఘటన. మొత్తంగా 20 మంది చనిపోవడం జరిగింది. బస్సు డ్రైవర్ చేసినటువంటి తప్పిదం వల్ల ముందల స్కూటర్ పోతూ ఉన్నప్పుడు సైడ్ నుంచి చనిపోవాలి, స్లోనైనా పోవాలా. అదే స్పీడ్తో కంటిన్యూ కారణంగా స్కూటర్ గుద్దేయడం జరిగింది. అంటే కేవలం డ్రైవర్ తప్పిదం. ఇది రూల్స్ వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు, డ్రైవర్ తప్పిదం జరిగింది. అంటే డ్రైవర్ ఆ బస్సు ఓనర్ సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించాలా. బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది అన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు జూపల్లి కృష్ణారావు. ఇక ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని స్లీపర్గా మార్చి నడుపుతున్నట్లుగా గుర్తించారు. ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సుకు 2018లో తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ అయింది.
సీటింగ్ బస్సుగా దానికి రిజిస్ట్రేషన్ జరిగింది. 2023లో ఎన్ఓసీతో డయ్యూ డామండ్లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి నుంచి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. డయ్యూ డామండ్ నుంచి బస్సును ఒడిశాలోని రాయగఢకు తీసుకొచ్చి అక్కడ ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించారు. రాయగడ అధికారులు ఆల్టరేషన్ ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూ డామండ్లో సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు ₹450 మాత్రమే. అదే స్లీపర్ సీట్ అయితే 800 అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలలో ఒక్క సీటుకు 4,500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకైతే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్లను ఎగవేసేందుకు వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్ ఆల్టరేషన్ చేయించింది. ఇక బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన విచారకరమని, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 తక్షణ సాయం ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి అని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి అని కోరారు. కర్నూలు బస్సు ప్రమాదంపై వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధి స్పందించారు. రాత్రి 3:30 ప్రమాదం జరిగినట్టు సమాచారం అందిందని చెప్పారు. బైకర్ స్కిడ్ అయ్యి బస్సు కిందకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని ట్రావెల్స్ కి చెందిన వారు చెబుతున్నారు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉన్నాయన్నారు వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధి. ప్రయాణికులకు తమ ఏజెన్సీ తరపున ఇన్సూరెన్స్ ఉంది అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది వేమూరి కావేరీ ట్రావెల్స్. ఇక బస్సును పక్కకు తరలించే క్రమంలో మరో ప్రమాదం జరిగింది. బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తూ ఉండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్రేన్ ఆపరేటర్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాకు తెలిసిన సమాచారం అనకాపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతులెత్తేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పేశారు. కలెక్టర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన గ్రామ సభలో ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో మత్స్యకారులు కలెక్టర్, కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 1000 కోట్ల ప్రాజెక్టు కోసం 50,000 మందిని చంపేస్తారా అని ప్రశ్నించారు. సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం, తమకు సముద్రాన్ని దూరం చేయొద్దని వేడుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కును వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు నిరసనలు తెలియజేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో మా ప్రాణాలు తీసేందుకు ప్రభుత్వాలు గూడు కడతా ఉంటే దానికి కలెక్టర్ గారు ఓకే అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం పైన మీరు అధికారులు స్పష్టమైనటువంటి హామీ మత్స్యకారులు లేవలేదు. దీని యొక్క పరిణామాలు ఏ మాదిరి ఉంటాయో మీ భవిష్యత్తులో చూపిస్తామని చెప్పేసి మత్స్యకారులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నకిలీ మద్యం కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ పై చర్యలు తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ ఏడీజీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేసులో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై వారు కంప్లైంట్ చేశారు. తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు వెళ్లారు. అక్కడ సైబర్ క్రైమ్ ఏడీజీని కలిశారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనకు ఏ సంబంధం లేదని చెబుతున్నా తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నా ఆయనపై బురద చల్లేందుకు, వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ ఏడీజీకి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నకిలీ మద్యం కేసులో తనను ఇరికించాలి అని కుట్ర చేశారు అని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ టెస్టులకు కూడా తానే సిద్ధమే అని చెప్పినా చంద్రబాబు, లోకేష్ నుంచి స్పందన లేదని అన్నారు ఆయన. ఫేక్ కాల్స్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని నార్ల ఆడిటోరియంను అన్నమయ్య ట్రస్టుకు అప్పనంగా కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోట్ల రూపాయలు విలువ చేసే నార్ల ఆడిటోరియంను, దాని స్థలాలను కాజేయాలని చూస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అంబటి రాంబాబు. మాకు ఇవాళ కౌన్సిల్లో మెజార్టీ లేకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఇవాళ మీరు ఏదో అన్యాయంగా అక్రమంగా అధికారంలోకి వచ్చారు. అన్యాయంగా అక్రమంగా అధికారంలోకి వచ్చి అన్ని ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి, సంస్థలకి కట్టబెట్టేదానికి మీరు చేస్తున్నారు. పీపీపీ మోడల్లో మీరు చేయాలనుకుంటే అందరిని పిలవచ్చుగా. అన్నమయ్య ట్రస్ట్ లెటర్ రాస్తే వాళ్ళకి ఇచ్చేసేస్తారా? నేను లెటర్ రాస్తే నాకు ఇచ్చేస్తారా? ఒక పద్ధతి, వ్యవహారం లేకోకుండా దోపిడీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ దోపిడీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కూటమి నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఆర్వో ప్లాంట్లు నడిపినట్లు నకిలీ మద్యం తయారీ చేస్తున్నారని విమర్శించారు. నవకల్పనలు అంటే నకిలీ మద్యం, గంజాయి, పేకాట క్లబ్బులేనా అని ప్రశ్నించారు కన్నబాబు. ఈ మద్యపాన ప్రియులు గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసేసుకోవడం, వాళ్లే సొంతంగా హాలోగ్రాములు వేసుకోవడం, వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. రోజురోజుకి ఎల్లో మీడియా దిగజారిపోతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గూగుల్ని స్వాగతిస్తున్నామని చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే డేటా సెంటర్ ప్రారంభించామన్నారు. డేటా సెంటర్ విషయంలో అదానీ పేరు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అదానీ పేరు చెప్తే జగన్కు మంచి పేరు వస్తుందని కూటమి నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు గుడివాడ అమర్నాథ్. 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 23 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. వచ్చే నెల 11న పోలింగ్ జరగను ఉండగా 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 2,08,561 మంది కాగా మహిళా ఓటర్లు 1,92,779 మంది ఉన్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 2,383 మంది ఓటర్లు పెరిగారు. తెలంగాణలో వైన్ షాపుల నిర్వహణ లైసెన్సుల మంజూరు చేసేందుకు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,620 మద్యం షాపులకు గాను ఈ నెల 27న నిర్వహించే లక్కీ డ్రా ద్వారా లైసెన్స్ జారీ చేస్తారు. రంగారెడ్డి డివిజన్లో అత్యధికంగా 29,420 టెండర్లు వేశారు. ఆదిలాబాద్ డివిజన్లో అత్యల్పంగా 4,154 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2,800 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏపీలో సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి చిత్తూరులోని 9వ అదనపు జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. కేసులో పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత A1 నుంచి A5గా ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువైంది అన్న కోర్టు స్పష్టం చేసింది. దోషులకు ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అదేవిధంగా మిగిలిన ముద్దాయిలపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. తిరుపతి మహానగరంగా మారేందుకు లైన్ క్లియర్ అయింది. తిరుపతి కార్పొరేషన్ గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చెందేందుకు కౌన్సిల్లో ఆమోదం లభించింది. తిరుపతిని మహానగరిగా మార్చేందుకు ముందడుగు వేశామని తెలిపారు నగర మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి ప్రజల ఆకాంక్ష మేరకు గ్రేటర్ తిరుపతిగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. భవిష్యత్తులో తిరుపతి మెట్రోపాలిటన్ సిటీగా మారే అవకాశం కూడా ఉందని, దీని ద్వారా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు మేయర్. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 27న బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకి వారం రోజుల పాటు భారీ వర్షాల సూచన ఉందని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. జాతీయ వార్తలు చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ. సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామం నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు ఆయన. బీహార్ మాజీ సీఎం భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం నితీష్ కుమార్ సహా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో కలిసి సమస్తిపూర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష మహాకూటమిపై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని. ఆర్జేడీ తప్పుడు హామీలను నమ్మడానికి బీహార్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక విషయం వెల్లడించింది. తమిళనాడులో ఓ వారంలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పాన్ ఇండియా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గతంలోనే ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధం కావాలి అని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో ఈసీ ఎస్ఐఆర్ పూర్తి చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఓట్ల చోరీకి బీజేపీ, ఈసీ కలిసి చేస్తున్న కుట్రని ఆరోపిస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరి ఒత్తిడికి తలొగ్గదని, హడావుడి నిర్ణయాలు తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు పీయూష్ గోయల్. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ పలు వ్యూహాత్మక విధానాలు అనుసరిస్తోందని అన్నారు పీయూష్ గోయల్. భారత సర్వోన్నత న్యాయస్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. నవంబర్ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తదుపరి సీజేఐగా మీరు ఎవరిని సిఫారసు చేస్తారో తెలపాలి అంటూ ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ 1-2 రోజుల్లో జస్టిస్ బిఆర్ గవాయ్కి చేరుకోనుందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడి ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐసిస్తో సంబంధాలున్న 2 టెర్రరిస్టులని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా దక్షిణ ఢిల్లీలోని సాదిక్ నగర్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న 2 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. నిందితులకు ఐసిస్తో సంబంధాలున్నాయని, ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరి మొత్తం నెట్వర్క్ని గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రచార రంగ దిగ్గజం, అడ్వర్టైజింగ్ గురు పీయూష్ పాండే ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండే నెల రోజులుగా కోమాలో ఉన్నారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టు ప్రముఖ యాడ్ ఏజెన్సీ ఒగిల్వీస్
సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఒగిల్వీ సంస్థలోనే తన యాడ్ కెరీర్ని ప్రారంభించారు పీయూష్ పాండే. ప్రకటనల రంగంలో 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన ఫెవికాల్, క్యాడ్బరీ, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లకు ఐకానిక్ యాడ్స్ రూపొందించారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు క్యాంపెయిన్ స్లోగన్స్ కూడా ఇచ్చారు ఆయన. పీయూష్ పాండే మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. వాణిజ్య ప్రకటనల రంగంలో ఆయన తన సృజనాత్మకతతో గొప్ప పేరు సంపాదించారన్నారు. పాండే రూపొందించిన ప్రకటనలు తరాల పాటు భారత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు మోదీ. 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ప్రచార నినాదం అబ్ కీ బార్ మోదీ సర్కార్ పీయూష్ పాండే రూపొందించిందే. భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందిన పద్మశ్రీ పీయూష్ పాండే మృతిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. తన సృజనాత్మకతతో అడ్వర్టైజింగ్ లెజెండ్గా పీయూష్ పాండే దేశ ప్రజల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఆయన. పీయూష్ పాండే మరణం దేశానికి తీరని లోటు అన్నారు వైఎస్ జగన్. మహారాష్ట్ర సతారా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ వేధింపులు తట్టుకోలేక ఓ యువ వైద్యురాలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 2 పోలీసులు తనను లైంగికంగా, మానసికంగా వేధించారు అని, వాటిని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది బాధితురాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలి మృతదేహాన్ని స్థానికంగా ఓ హోటల్లో గుర్తించారు పోలీసులు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఐ గోపాల్ బడని, మరో పోలీస్ ప్రశాంత్ బంకర్పై బాధిత డాక్టర్ ఆరోపణలు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి అని ఎన్సీపీ, ఎస్పీ, ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. దాయాది దేశం పాకిస్తాన్కు ఊహించని షాక్లు తగులుతున్నాయి. పాక్ ఆఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం నిత్యావసరాలపై పడింది. పాక్లో టమాటా ధరలు 5 రెట్లు పెరిగాయి. అక్కడ ఏకంగా 600 పాకిస్తానీ రూపాయలకు టమాటా ధర చేరింది. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ నెల 11 నుంచి 2 దేశాల బార్డర్స్ ని క్లోజ్ చేశారు. దీంతో పాక్ ఆఫ్ఘాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. ఇరు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం పాక్లో కిలో టమాటా ధర 600 పలుకుతుండగా మరో 2 రోజుల్లో అది 800కు చేరొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమై ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 344.52 పాయింట్లు కోల్పోయింది. 84,211 వద్ద క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ 93.9 పాయింట్ల నష్టంతో 25,797 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల వంటివి దేశీయ స్టాక్ మార్కెట్స్ పై ప్రభావం చూపాయని, దీంతో 6 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడిందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 2 రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 650 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,370 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,14,000 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే భారీగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా 4,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,55,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్తో ఈ నెల 29 నుంచి నవంబర్ 8 వరకు జరగనున్న 5 మ్యాచ్ల T20 సిరీస్కి ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఆఖరి 3 మ్యాచ్లు ఆడనున్నాడు. ఇక ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజల్వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరిద్దరి స్థానాల్ని బియర్డ్ మ్యాన్, డ్వార్ షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్లు ఆడనున్నారు. మరోవైపు టీమిండియాలో కూడా మార్పులుంటాయని తెలుస్తోంది.